హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యం కావాలి అంటే మనం 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది శారీరక వ్యాయామం ఉండాలి. రెండవది పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. మూడవది మంచి వాతావరణంలో అనగా పొల్యూషన్ లేనటువంటి వాతావరణంలో నివసించాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం, దానిలో భాగంగా ప్రతిరోజు వాకింగ్ చేయటం వలన మనకి ఉపయోగం ఏంటి? హార్ట్ అనేది బాగా పనిచేస్తుంది. హార్ట్ పనిచేయటం వల్ల రక్తం అనేది శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి సెల్కి వెళ్తుంది. అలా వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమిటి అంటే రక్తంలోనే పోషక విలువలు, పోషకాలు ఉంటాయి. అవి మన ప్రతి సెల్కి అందటానికి రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటేనే అలా జరుగుతుంది. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, రక్త ప్రసరణ వ్యవస్థలో భాగంగా రక్తం ప్రతి సెల్కి అందుతుంది. కానీ మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల జరిగే నష్టం ఏమిటి అంటే మన సెల్స్కి, మన రక్త ప్రసరణ వ్యవస్థ బాగుగా ఉన్నా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా పోషకాలు అందవు. ఆ విధంగా మనం అనారోగ్యం పాలవుతాం. అతి ముఖ్యమైనది మూడవది పొల్యూషన్ లేనటువంటి వాతావరణం. పొల్యూషన్ లేనటువంటి వాతావరణంలో ఉండటం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మనకు కావలసినటువంటి ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గితే మరి విష వాయువులు కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ పరిస్థితుల్లో మనం జీవిస్తే మనకి అనారోగ్యం పాలవుతాం. ఎందుకంటే మన శరీరంలో రక్తం అనేది ఆక్సిజన్ కూడా ప్రతి సెల్కి సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ కాకుండా మరి వేరేటువంటి వాయువులు, విషవాయువులని సరఫరా చేస్తే మనం బ్రతకలేం. ఈ విధంగా కేవలం గాలి కాలుష్యమే కాకుండా నీటి కాలుష్యం లేకుండా మరియు ఇంకా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అనేక కాలుష్యాల నుండి కాలుష్యం లేనటువంటి వాతావరణంలో నివసిస్తేనే, ఈ 3 చేస్తేనే మనకి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. ఈ 3 లేకపోతే ఈ మూడిట్లో ఏది లోపించినా ఉపయోగం ఉండదు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూనే మన వాతావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలి. ఆ విధంగా మనం పొల్యూషన్ని కంట్రోల్ చేయవచ్చు. వాతావరణం కలుషితం చేసేటువంటి ప్రతి పనిని మనం మానుకోవాలి. థ్యాంక్ యూ.